వేసవి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 190కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. మంగళవారం రోజున ముస్తాబాద్ మండలంలోని గూడెం, నామాపూర్, పోద్గల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కీమియా నాయక్తో కలిసి ప్రారంభించారు. మంచి గిట్టుబాటు ధరతో పాటు త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ జరగడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. వారి వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి, డిఆర్డీఓ శేషాద్రి, పౌర సరఫరాల అధికారి వసంతలక్ష్మి, మేనేజర్ రజిత, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య రైతులు ఉన్నారు. ఎంత ఉందండి లోడ్ ఎక్కడ ఉంది? మీరు ఇట్లా చేతి పట్టండి సార్. ఇటు చూడండి సార్. మేడం ఫోన్ తీయండి ఒకసారి. ముస్తాబాద్ మండల్లో 3 జాగాలు అది చేయడం జరిగింది. ఒకటి నామాపూర్, మరి గూడెం అండ్ పోతుగల్ల. సో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాకు 191 సెంటర్స్లో మహిళా గ్రూప్ ద్వారా మనం సేకరణ చేస్తున్నాం. మరి 42 సెంటర్స్ ప్యాచ్ దగ్గర ఉంటుంది, మరి 6 సెంటర్స్ మెప్మా దగ్గర ఉంటుంది. సో ఒక సెంటర్ రుద్రాంగిలో డిసిఎంఎస్ దగ్గర కూడా ఉంచుకున్నాం. సో 3 లక్షల టన్ వరకు మాకు టార్గెట్ ఉన్నాయి. క్వింటల్ కదా, మెట్రిక్ టన్స్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మే 1st వీక్ వరకు ఇది కంప్లీట్ అయిపోతున్నాయి. సో దయచేసి మీ మహిళా గ్రూప్తో మా ప్రొఫెషనల్గా మీరు చేయడానికి కోరుతూ మీకు గుడ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.